వేదిక మీద ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెల్లికూరు ఎఫ్ఏసి హెడ్ మాస్టర్ గారు జీవన్ సార్, నా కొలీగ్, తర్వాత ఈ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు మా పూర్వ ప్రధానోపాధ్యాయులు సుందరాచార్య సార్ గారికి, అదేవిధంగా నాతో పాటు పనిచేసినటువంటి సోషల్ సార్ సోమయ్య సార్ గారికి, బయో సైన్స్ పూర్ణయ్య సార్ గారికి, మరియు నాతోటి మిత్రుడు ఆ కొలీగ్ హిందీ సార్ చౌకతల్లి సార్ గారికి, నా ముందున్నటువంటి ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ నమస్కారాలు. క్లుప్తంగానే మాట్లాడతాను, భోజన సమయం దాటిపోయింది కాబట్టి. మరి ఈ కార్యక్రమం మీరు ఏర్పాటు చేసి నన్ను పిలిచి ఆహ్వానించి ఈ రీతిగా గౌరవించడం అనేది నా ధన్యతగా భావిస్తున్నాను. అయినాల రమేష్ పోయిన నెల ఫోన్ చేశాడు. వాస్తవానికి నేను హైదరాబాద్ నుండి వచ్చాను మీ కార్యక్రమం కోసం. లేట్ ఎందుకు అయిందంటే నేను మా బావమరిదికి హార్ట్ స్ట్రోక్ వచ్చి హార్ట్ సర్జరీ నిన్ననే అయింది. ఇక అక్కడ బిజీలో ఉన్నాను. కాకపోతే 50-50 ఛాన్సెస్ ఉండే, మీరు డిస్కరేజ్ అవుతారనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఎందుకంటే మరి నెల్లికుదురు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నా జీవితంలో కూడా మర్చిపోలేనటువంటి పాఠశాల. రెండవ పాఠశాల గర్మిల్లపల్లి జెడ్పిఎస్ఎస్ చిట్యాల్లో అక్కడ పనిచేసి ట్రాన్స్ఫర్లో ఇక్కడికి రావడం జరిగింది. మరి వచ్చినప్పుడు మరి ఈ పాఠశాల నాకు ఎప్పుడు గుర్తు, ఎందుకంటే ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాల. నేను పనిచేసింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ట్రాన్స్ఫర్లో ఇక్కడికి రావడం వల్ల ఈరోజు నేను హన్మకొండలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను అంటే కారణం ఇదే పాఠశాల. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాల హన్మకొండలోనే ఉంటాయి, సిటీలలో అన్ని జడ్పీ స్కూల్స్ ఉంటాయి. కొన్ని తెలియకపోవచ్చు మీకు. అయితే సిటీకి వెళ్ళడానికి ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఈ పాఠశాల. కౌన్సిలింగ్లో కోరుకున్నప్పుడు మరి 2009లో ట్రాన్స్ఫర్లో మేము వెళ్ళడం జరిగింది. ఈ పాఠశాలలో జరిగినటువంటి కొన్ని మరి మధుర స్మృతులు జ్ఞప్తి తెచ్చుకోవడానికి మరి 2006-7 బ్యాచ్ మరి విద్యార్థులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ ఎవరు మారలేదు. శౌకతల్లి సార్ నేనే మారినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. పూర్ణయ్య సార్ అలాగే ఉన్నారు, సుందరాచార్య సార్ అలాగే ఉన్నారు, సోమయ్య సార్ మారలేదు, జీవన్ సార్ అయితే అసలే మారలేదు. ఏమైనా సైజులు పెరిగినాయి అంటే శౌకత్ సార్ నేనే పెరిగినట్టుగా కనిపిస్తాను. ఓకే, ఆనాటి మరి ఈ పాఠశాలలో మేము అంతకుముందు గవర్నమెంట్ టీచర్సే ఇందులోకి వచ్చేది. తర్వాత కామన్ పెట్టడం వల్ల జడ్పీ టీచర్స్ అందరు రావడం జరిగింది ఇందులోకి. మరి సుందరాచార్య సార్ గారు హెడ్ మాస్టర్గా, మిగిలిన టీచర్స్ అందరూ కలిసి పనిచేయడం ఎంతో సంతోషం. మరి పనిచేస్తున్న క్రమంలో ఇక్కడ 60, 70, 110 మంది కూడా ఉండేవారు సెక్షన్లలో, ఎక్కువ మంది. వాస్తవానికి నేను ఫస్ట్ పనిచేసిన స్కూల్లో 220 మంది ఉండేది. ఇక్కడికి రాగానే 250 నుంచి నేను ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు 530 మంది అయ్యారు. మరి దానికి కారణం ఏంటంటే మన హెచ్ఎం సార్ సుందరాచార్య గారు, మేమందరం సమిష్టి పని. ఇక పని విషయంలో బాగా పోటీ పడేది. నేను అప్పుడే కొత్తగా మరి సెకండ్ స్కూల్ కాబట్టి చాలా పోటీ పడి వర్క్ చేసేది. పిల్లలు రావిరాల, నైనాల ఇక్కడి నుంచి వచ్చే పిల్లలకు మరి ఎంతో ఆప్యాయత, అనురాగాలతోటి పిల్లలు మా పట్ల గౌరవం కలిగి ఉండేవారు. జీవితం పాఠాలు. ఉపాధ్యాయుడు అంటే ఓన్లీ పుస్తకంలో ఉన్నదే చెప్పేది కాదు, జీవిత అనుభవాలను జోడించి చెప్పవలసిన అవసరం ఉంటుంది. మనకు దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం జీవితం, మానవుని యొక్క లైఫ్. మరి మొదటి పేజీ జననం అయితే రెండవ పేజీ మరణం అంటాం కదా, లాస్ట్ పేజీ. మొదటి పేజీ జననం అయితే చివరి పేజీ మరణం. ఈ మధ్యలో ఉన్నటువంటి పేజీలు కష్టాలు, కన్నీళ్ళు, సుఖము, సంతోషాలు, వాటన్నిటిలో భాగంగానే దేవుడు కూడా మరి
మీకు మాకు ఇచ్చినటువంటి జీవితాలని బట్టి సంతోషించాలి. ముఖ్యంగా మరి మీరు ఏ ఏ స్థాయిలో ఎదిగారో, ఎక్కడెక్కడ ఏ ఏ స్థాయిలో మరి మీరు మాట్లాడినప్పుడు నేను లేకపోయినప్పటికీ నాకు బాగా చదివే పిల్లలుతో పాటు లాస్ట్ బెంచి బాగా డల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయడం బాగా ఇష్టం. డల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఉదాహరణలు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చెప్పేవాడిని. ఇక మరి నాకైతే ఆకలి కావట్లేదు, చాలా హ్యాపీగా ఉంది. ఇక పూర్ణేష్ సారు, షౌకత్ సార్ వరంగల్ నుండి వచ్చేవారు, సోమయ్య సార్, నేను తొర్రూరు నుండి జీవన్ సార్ వచ్చేవారు. సారు ఇక్కడే ఉండేవారు, సుదర్శన్ సార్ ఇక్కడే ఉండేది కదా మీరు. కానీ అప్పుడున్న టీం మాత్రం చాలా స్ట్రాంగ్ టీచర్స్, పోటీ పడి పనిచేసేవాళ్ళం. టైముల విషయంలో కానీ సబ్జెక్ట్ విషయంలో కానీ హార్డ్ వర్క్ చేసేది. నేను ఇక్కడ నుండి వెళ్ళినటువంటి పాఠశాలలో కూడా 600 స్ట్రెంత్, 800 స్ట్రెంత్ దాంట్లో పనిచేసిన ఇక్కడున్నంత తృప్తి కానీ ఆనందం కానీ అక్కడ సిటీల్లో నేను పొందలేదు. వాస్తవానికి చాలా హార్ట్ఫుల్గా ఇక్కడ పనిచేశాం. తర్వాత 15 సంవత్సరాలు, మరి 2007 అంటే దాదాపు 16-17 సంవత్సరాల తర్వాత మరి మీరు గుర్తుపెట్టుకొని ఉపాధ్యాయులను ఈ విధంగా సన్మానించడం, గౌరవించడం చాలా మంచి. మరి గురువుల పట్ల మీకున్నటువంటి మంచి అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జీవితంలో మరి మీరు ఎక్కడున్నా, ఏ స్థానాల్లో ఎక్కడున్నా కానీ మరి సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనేది నా యొక్క కోరిక. అందరికీ దాదాపు పెళ్ళిళ్ళు అయినాయి అనుకుంటా, అందరికీ పిల్లలు ఉన్నారనుకుంటా. నాకు కూడా 2 పిల్లలు, 2nd ఇయర్ 9th. సిటీలోనే ఉంటున్నాం, అక్కడే మరి ఇల్లు కట్టుకున్నాం. కాబట్టి సిటీకి వెళ్ళడానికి కానీ ఇంకా చదువులు అన్నిట్లో సిటీకి వెళ్ళడం వల్ల చాలా డెవలప్మెంట్ అయ్యా నేను. లేకపోతే తొర్రూరులో ఉండేవాడిని నాకు తెలిసి కదా. చాలా చాలా ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా చదవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సిటీలో ఉన్నటువంటి ఆ స్కూళ్ళల్లో అక్కడ ఉన్న పరిచయాల ద్వారా కానీ విద్య అనేది చాలా ముఖ్యమైనది. చదువుకుంటూ పోతూనే ఉండాలి. ఇంకా నేను ఇప్పుడు చదువుతూనే ఉన్నా. మరి దాదాపు 5 పీజీలు అయిపోయినాయి నాకు. ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ తెలుగు, ఎంఏ సోషాలజీ, ఎంఈడి, అదేవిధంగా ఇప్పుడు సైకాలజీలో పిహెచ్డి జాయిన్ అయ్యాను. కాబట్టి అంబేద్కర్ నా జీవితానికి ఆదర్శం అన్నమాట. హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి ప్రతి మనిషి. హయ్యర్ స్టడీస్ ఇప్పుడు మీరు కూడా చదువుకోవచ్చు. ఎన్ని కోర్సులు చేస్తే అంత వెయిట్ పెరుగుతుంది మనిషికి. కాబట్టి మీ పిల్లల్ని బాగా చదివియండి. మీరు మీ లక్ష్యాలను సాధించలేకపోయినా మీ పిల్లల ద్వారా ఆ లక్ష్యాలను చేరుకొని మీరు ఆనందించవచ్చు. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి 6-7 బ్యాచ్ వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు మా ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ